హలో అమ్మా, అంతా బాగున్నారా? హలో మై టీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? చెప్పు. ఈ పనసకాయ మా తోటలో ఉండింది, కోసుకొచ్చినాడు మా ఆయన. మా అమ్మ చెప్తుందండి. సో పనసకాయ మా నాన్న తీసుకొచ్చారు. సో మా అమ్మ మా నాన్న దాన్ని కట్ చేస్తున్నారనమాట. సో మన ఇంట్లో అంటే చాకుకి అంటే సూరకత్తి లేదంటే ఏదో ఒకటి అంటాం కదా, నైఫ్. సో దానికి కొంచెం ఆముదము లేదా ఏదో ఒకటి ఆయిల్ సమురు పూసేసి తర్వాత కాయని కట్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ ఏం వేయకుండా ఉంటే అది బంకగా అతుక్కుంటుంది చేతికి అంతా, అందుకని. సో మా ఇంట్లో చెట్లు చూడండి. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్లైమేట్ బాగుంది అంటే బాగుంది ఎందుకంటే మన ఇంట్లో చెట్లు ఉన్నాయి కాబట్టి అందుకు బాగుంది. బయట అయితే ఎండలు మండిపోతున్నాయి, అసలు చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయండి. అసలు మరీ కోడూరులో అయితే 43-44 డిగ్రీస్ ఉంది. సో మా ఇంట్లో తులసి చెట్టు చూడండి, మా అమ్మ డైలీ పూజ చేస్తుంది. చూడంండి, మా ఇంట్లో తమలపాకు చెట్టు కూడా పెట్టుకున్నాము. అసలు మాకు తమలపాకు తోటే ఉండేది, ఇప్పుడు తీసేసాము. సో ఇంట్లో ఒక చెట్టు పెట్టుకున్నాం అనమాట. సో ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే మంచిది అంటారు. చెట్లు ఏమున్నా కూడా మంచిదే అండి, అట్లని ఏదేదో చెట్లు తెచ్చిపెట్టుకోకండి, మంచి చెట్లు. సో ఎండ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. సో పనస్తోరలు అయితే చాలా వచ్చాయి. మా అమ్మ నేను ఫోటో వీడియో తీద్దాం అనుకునే లోపే ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇవి తిన్నవన్నమాట. తిన్న తర్వాత గింజలు, వీటితో కర్రీ కూడా చేసుకుంటారు, అలాగే కాల్చుకొని కూడా తింటారు. ఇది వచ్చేసి పసుపు నీళ్ళల్లో వేసింది, ఉడకబెట్టేసి దాన్ని పసుపు చేసుకోవడానికి. సో ఒరిజినల్ పసుపు అన్నమాట. ఇవి మామిడి పండ్లు, సో అంటే పండువి. సో ఈరోజైతే మా ఇంట్లో చిత్రాన్నం చేస్తూ ఉంది మా అమ్మ, చూడండి. సో చిత్రాన్నం అయితే ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మా అమ్మ అయితే చాలా టేస్టీగా చేస్తుంది. సో మా అమ్మ స్టైల్లో ఒక ఫ్లేవర్ దానిలో యాడ్ చేస్తుంది అనమాట. అది ఏంటి అనేసి నేను ఇంకొక వీడియోలో నేను మీకు చెప్తాను. సో చాలా టేస్టీగా అనిపించింది చిత్రాన్నము. అదే అండి లెమన్ రైస్ చిత్రాన్నం అంటే. కొంతమందికి తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. చేసాను 3 టమాటాలా. సరే ఫ్రెండ్స్, మనకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్కి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ.